మహానుభావుడు భృగువు శ్రీ మహావిష్ణువుని చూసి లక్ష్మిని పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఇక ఆయన ఏమనలేదు. ఎంత కోపం వచ్చేసిందంటే, కోపానికి వశుడైపోయిన వాడు ఏం చేయడు. రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి. ఆ క్రోధం వచ్చినవాడు గురువును కూడా చంపేస్తాడు. అందుకే తిన్నగా వెళ్ళి తన కాలెత్తి లక్ష్మీదేవి ఉన్న స్థానాన్ని తన్నాడు ఆయన. అది కారణం. వక్షస్థలం మీద ఒక్క తాపు తన్నాడు. చిత్రం ఏమిటంటే, కోపానికి ఒక లక్షణం ఉంటుంది, నేనేదో చేసేసాను అది తీరిపోతుంది. కాబట్టి ఇప్పుడు శాంతపడ్డాడు. అమ్మయ్యా, ఈ ఆడపిచ్చి వదిలిపోయింది, ఇక్కడతో తన్నేశాడు అని నించున్నాడు. వెంకటేశ్వరావతారం నోటితో మాట్లాడదు. వెంకటేశ్వరావతారం ఆవిర్భావంలో సందేశం ఇస్తుంది. ఇప్పుడు ఆయన గబగబ గబగబా వెళ్ళి కింద కూర్చుని భృగువు పాదం పట్టుకున్నారు. పట్టుకుని, ఎంత పని చేశారు మహర్షి, వజ్రాధృఢతరం విద్ధి మచ్చరీరం విప్రోత్తమ. ఓ మహర్షి, ఈ శరీరం దేని వజ్రం కన్నా కఠినం. ఎంతమంది రాక్షసులతో యుద్ధం చేసిందో, ఎన్ని గదా ప్రహారములు తిందో, ఎన్ని బాణపు దెబ్బలు తిందో. ఇలాంటి శరీరాన్ని తన్నారా. విప్పరా కోమలాంఘ్రితలేనతం. ఎంత కోమలం మీ పాదం, అంత మెత్తటి పాదం, అంత కోమలమైన పాదం, అంత సున్నితమైన పాదం. ఎంత నిప్పెట్టిందో ఈ శరీరాన్ని తన్ని. ఏది 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 అని గబగబా ఉష్ణోదకాన్ని తీసుకురండి అన్నారు. తీసుకురమ్మని ఆ ఉష్ణోదకంతో, అంటే గోరువెచ్చటి నీళ్లు పాదం మీద పోసి పాదమంతా కడిగి ఉత్తరీయం తీసి ఆ పాదం తుడిచి తత్తీర్థాన్ని ఏమనుకుంటున్నారు, అది భృగు మహర్షి పాదోదకం, తాను చల్లుకుని ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లారు. ముక్కోపికి ఉండనే ఉందిగా ముఖస్థుతి అన్నట్లు ఆయనకి వెంటనే ఎక్కడ లేని కోపము విరిగిపోయింది. ఈయనరా తన్నినా కూడా చూసావా ఎంత గౌరవించాడో. పొంగిపోయాడంతే భృగువు. పొంగిపోయి గబగబా వెళ్ళిపోయి భూలోకానికి అంటే కొన్ని చోట్ల అరికాలలో కన్ను నొక్కేశాడు అని నేను స్కాందాన్ని ఆధారం చేసుకుని ప్రవచనం చేస్తున్నాను. ఆ స్కాందమునందు అలా లేదు. అందుకని నేను దాన్ని పరిహరించడానికి కారణం స్కాందమే కాదు, వెంకటేశ్వర వైభవం చెప్పినటువంటి పురాణములు పద్మం, భవిష్యోత్తర పురాణం, స్కాందం, వరాహ పురాణం ఇవన్నీ కూడా స్పృశించాయి వెంకటేశ్వర వైభవాన్ని. ఇందులో చాలా పురాణాలు అరికాలి కన్ను చిదిమినట్లుగా చెప్పలేదు. అందుకే నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయలేదు. భృగువు భూలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువే యజ్ఞమునందు భోక్త, ఆయనకే ఈ యజ్ఞఫలాన్ని సమర్పణం చెయ్యండి. మహానుభావుడు శ్రీ మహావిష్ణువుకి యజ్ఞఫలం ఇస్తే మీరు కాదంటారా, నీ కాదంటారా? ఆయనే యజ్ఞభోక్త. యజ్ఞభోక్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభోక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని చదువుతున్నాం కదా. చాలా సంతోషించారు. యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు లక్ష్మీదేవి లేచి ఆవిడంది, ఒక ఋషి వచ్చి నేనున్న స్థానాన్ని తన్నారు, నేను లోకమాతని, నా స్థానాన్ని ఆయన తంతే నేను ఎందుకుంటాను, ఉందును. ఎప్పుడు మీరు ఆయన్ని ఏం అనలేదు. అదేమిటా అలా తంతావా అని కూడా అనలేదు. వేడి నీళ్లతో కడిగిన అనితిమించి వెళ్ళారు నీళ్ళు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, కరవీరపురం గచ్చామి, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం అక్కడ ఉంటాను, లక్ష్మీస్థానం అని ఆవిడ గబగబా వెళ్ళిపోయి. వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి చేసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా ముందు ఆయన దయ కదిలింది అని. నేను ఒక ఆహారపు పొట్లాన్ని ఇవ్వడం అన్నది నాలో కలిగినటువంటి దయ యొక్క రూపాంతరము, ఒక క్రియాకలాపంగా మారింది. వెంకటేశ్వరావతారము భూమి మీద రావడానికి ముందు ఆయన దయ కదిలింది. అది లక్ష్మి వెళ్ళడం అంటే. నేను మీతో మనవి చేశాను కదా, పురాణము భూతద్దంగా చూపిస్తుంది అని మనవి చేశాను. అందుకని తల్లి కదలాలి. ఆవిడంత కోపం వచ్చి వెళ్ళిపోయిన తల్లి అయితే లక్ష్మి మళ్ళీ అదేంటి ఆవు దూడని పట్టుకుని ఎందుకు ఎడుతుందండి చోళరాజు గారి దగ్గరికి? లక్ష్మి మళ్ళీ గబగబా వెంకటేశ్వరుడు పక్కకెళ్ళింది ఎందుకు? పద్మావతి ప్రణయం పూర్తవ్వాలి, స్వామివారు చేసిన ప్రతిజ్ఞలు పూర్తవ్వాలి, దీనికి ఆయన శక్తి కదలాలి, ఆయన దయ కదలాలి. అందుకని ముందు ఆవిడ కదులుతుంది. అసలు పురుషుణ్ణి కదపగలిగింది ఎవరు అని అడిగింది వేదం. గృహిణి గృహముచ్యతే, ఇల్లు ఇల్లు కాదురా అవతల బావన్నారు. ఇది నా ఇల్లండి అని చూపించాను అనుకోండి, అది ఇల్లు కాదు. ఏది నా ఇల్లు అంటే నా భార్య నా ఇల్లు, భార్యయే ఇల్లు. భార్య లేని ఇల్లు ఇల్లు కాదు, అదొక సత్రం, అదొక విశ్రాంతి గృహం.
అసలు నిజానికి పురుషునికి విశ్రాంతి స్థానం ఎవరో అని అడిగింది. రామాయణ వ్యాఖ్యానం జరిగితే మీరు తెల్లపోతారు. పురుషుని విశ్రాంతి స్థానమే భార్య. ఎన్ని కష్టాలు పడనివ్వండి, భార్య సేద తీర్చి ఎందుకంత బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడ్డా? ఏమీ బెంగ పెట్టుకోకండి అని బెంగ పెట్టుకుని ఏదో విషయానికి బాధపడుతున్నటువంటి భర్త నిద్ర పట్టక తలగడ మీద అటు ఇటు దొల్లుతుంటే ఎందుకు అలా దొల్లుతున్నారు నాకు తెలుసు, బెంగ పెట్టుకోకండి అని భర్త ముంగురులు తన చేత్తో సవరించి కన్న తల్లిలా ఆయన గుండెల మీద జోకెడుతుంటే ఎంత కష్టంలో ఉన్న భర్త నిద్రైపోతాడు. ఆయనకి విశ్రాంతి స్థానం భార్య, ఆయన పుణ్యస్థానం భార్య. ఆవిడ్ని పక్కన పెట్టుకుని యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. ఆయన ఉపశాంతి స్థానము భార్య. ఎందుకో తెలుసా? పెళ్ళైతే యజ్ఞం చేసేటప్పుడు అడుగుతాడు పురుషుడు, నీకు 11వ కుమారుడిగా నన్ను అంగీకరించు అని అడుగుతాడు భార్యని. మీకు కావాలంటే వివాహ మంత్రాల వ్యాఖ్యానం చదవండి. నన్ను నీ 11వ కొడుకుగా అంగీకరించు అని అంటాడు. అనత్సా భర్త? అంటే నేను పెద్దవాడిని అయిపోతాను, ఇల్లు నిర్వహించి మంకు పట్టు వస్తుంది, నేను ఇంత కష్టపడి తీసుకొచ్చాను, వీళ్ళని పెద్ద చేశాను, ఇప్పుడేమో కొడుకుని పిలిచేయురే ఇలా చెయ్యి అంటే నాన్నగారని నాకు తెలీదా? నేను చేస్తానంటే మీరు ఊరుకోండి, చెప్పారు కదా పని, మీకెందుకు నేను చేస్తాను, ప్రతిదీ చెప్తారేంటి, చిన్నపిల్లాన్ని అనుకుంటున్నారా అంటాడు. అనేటప్పటికీ ఆయనకి కోపం వస్తుంది, బొంగమూతి పెట్టుకుని పక్కైపోయి, కష్టపడి పెంచాను, మూర్ఖుడు, నాకు తెలీదా అంటాడేంటి, తండ్రిని చెప్తాను అంటే. 10 మంది పిల్లల్ని కష్టపడి ఓదార్చి వాళ్ళని 10 మందిని స్నానం చేయిస్తే మొట్టమొదటి వాడు మళ్ళీ ఒంటి మీద బూడిది పోసుకొచ్చినట్టు మాట వినకుండా తిరుగుతుంటే లాలించి 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 నీకేమో మూర్ఖత్వాన్ని భరించడం అలవాటైంది. ఇంటి పెద్దని ఇంటి పెద్దని ఇంటి పెద్దని అని నాకు అహంకారం అలవాటైంది. పెద్దవాడిని అయ్యాక ఇది దెబ్బతింది పిల్లలు వినకపోతే. అప్పుడు లాలించడం అలవాటు కదూ, మాట వినని పిల్లాన్ని లాలించినట్టు మళ్ళీ నువ్వు నన్ను లాలించే, అప్పుడు నువ్వు కూడా నిజమే ఎదురు మీకు ఎందుకు అనకు గబుక్కుని. ఏమండి పిల్లలు మీరేనా వాళ్ళని అంత పెద్దవాళ్ళని చేశారు, మీరేనా అంత పరిణితి నేర్పారు, మీరేనా అన్ని విషయాలు నేర్పారు, వాడికి తెలియదండి, వాడి ఇవాళ నాన్నగారండి నేను చేయగలను అన్నాడంటే మీరు పెట్టిన భిక్ష. సంతోషించాలి, నా కొడుకు పెద్దవాడయ్యాడు, నా కొడుకు స్వతంత్రుడయ్యాడు, నా కొడుకు సమర్థుడయ్యాడని. అలా బెగ్గపెట్టి కూర్చుంటారేంటి చిన్నపిల్లల? బాగుంటుందా? ఆ మనవాడిని బతిమాలినట్టు మిమ్మల్ని బతిమాలుతుంటే విన్నారనుకోండి, తాత కోపం వచ్చిందా నాన్నమ్మా అంటారు, ఏమన్నా బాగుంటుందా? రండి చాలండి కోపం అని నన్ను లాలించి తీసుకెళ్ళి అన్నం పెట్టే. అంతేకాని నువ్వు కూడా చాలండి మీ మూర్ఖత్వం అని తలుపేసేకే నన్ను 11వ కొడుకుగా లాలించంటాడు. భార్యా స్థానం అటువంటిది. అందుకే ఇల్లాలు సమస్త ఐశ్వర్యం ఆమెది. నా ఉద్దేశ్యం భార్యాభర్తలు అంటే శాస్త్రమునందు ఇద్దరు కాదు. అందుకే సుందరకాండలో హనుమంటారు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసిదేక్షణ అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చేసి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. సీతమ్మ లేని రాముడు బతకకూడదిన్నాళ్ళు, రాముడు లేని సీతమ్మ బతకకూడదిన్నాళ్ళు. కానీ ఎలా బతికున్నారు వీళ్ళిద్దరూ? రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. శరీరములు వేరేమో కానీ మనసులు ఒక్కటే. ఇద్దరూ అందుకే బతకగలిగారన్నారు. అది భార్యాభర్తలంటే. అందుకే గృహిణి గృహముచ్యతే. భార్య లేని ఇంట భర్త ఉండకూడదు. భార్యని అంత ప్రేమించి లాలించి బుజ్జగించి సంసారాన్ని నడిపించుకోవాలి. భార్య మాట వినకపోతే నీ పాపం క్షయమైపోయిందని సంతోషపడిపో. భార్య మాట వింటే మాట వినే భార్య వచ్చిందని సంతోషపడిపో. తప్ప విన్నా వినకపోయినా బయటికి వెళ్ళి చెప్పడానికి మాత్రం శాస్త్రం అంగీకరించాలి. అందుకే భర్తవి భరించాలంతే. నీ భార్య యందు ఒక బలహీనత ఉంది, అదే నీవు ప్రేమించడానికి కారణం కావాలి. తల్లి ఏ పిల్లాడిని ఎక్కువ ప్రేమిస్తుంది? ఓ కుర్రవాడికి పిల్లల్లో ఒక పిల్లవాడికి పోలియో, కాలు తోటకూర కాళ్ళ వేలాడుతుంటుంది, అమ్మ వాడినే ప్రేమిస్తుంది. అమ్మవాడిని ప్రేమించడానికి కారణం ఏమిటో తెలుసా? ఒక కాలు తోటకూర కాడలా ఉంటుంది. వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడో అమ్మ పూజలన్నీ వాడి గురించే, మిగిలిన వాళ్ళ గురించి లేవని కాదు. వాళ్ళు పర్వాలేదు, వీడి గురించే నా బెంగ అంటుందమ్మ. ఏది బలహీనతో అది అమ్మ ప్రేమించడానికి బలమైనప్పుడు నువ్వు నీ భార్య బలహీనతని ప్రేమించడానికి ఎందుకు కారణం కాదు. అది దాంపత్యం. అది దాంపత్యం అయితే ఎన్ని బలహీనతలున్నా ప్రేమించుకోవడానికి కారణాలు అవుతాయింది శాస్త్రం. ఎన్ని బలహీనతలు భార్యకున్నాయో భర్త అంత ప్రేమించడానికి కారణం అవుతుంది. భర్తకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో భార్య ప్రేమించడానికి కారణాలు అవుతాయి. అందుకే విడాకులన్న మాట సనాతన ధర్మంలో లేదు, అసలు ఆ మాట లేదు.
కారణం ఏమిటంటే ఒద్దుకోవడమే కానీ విడిపోవడం లేనే లేదు. అది దాంపత్యం. ఈ దాంపత్యానికి ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. అదిరా ఈ దేశ సంస్కృతి అంటే. 1000 పడగలు అని నవల రాసి విశ్వనాథ సత్యనారాయణ గారు సాక్షర నమస్కారం చేశాడు మహానుభావుడు. వైవాహిక వ్యవస్థకంతటికి అది ఋషి కవిత్వం చేయడం అంటే అలా ఉంటుంది. శ్రీరామాయణంలో అసలు ఈ శ్లోకాన్ని పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి. క్షమాదానం ఏ దానం చెయ్యక్కర్లేదు, ఓర్పుగా ఉండగలగడమే దానం. క్షమా యజ్ఞం, ఓర్పు ఏ యజ్ఞం. క్షమా యశ, ఓర్పే కీర్తి. క్షమా ధర్మం, ఓర్పు ఏ ధర్మం. క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు ఎందు ఈ లోకం నిలబడింది. ఓర్పు తప్పితే మహాతపశక్తి సంపన్నుడైన వాడు లయం చేస్తాడు. వాడు ఓర్పు పడుతున్నాడు కాబట్టి లోకాలు నడుస్తున్నాయి. అమ్మా ఓర్పుని మించింది లేదమ్మా అన్నారు. క్షమ నేర్చుకో. ప్రతిదానికి ఏదో ఒక విభూతిని అడ్డం పెట్టుకుని ఇంత వాణ్ణి నేనని మూతింత చేసుకుని ప్రవర్తించడం మానుకో. వినయంతో ప్రవర్తించడం, ఓర్పుతో ఉండడం నేర్చుకో జీవితంలో. ఈ సహనాన్ని లోకానికి నేర్పిన మొట్టమొదటి పాఠం వెంకటేశ్వరావతారావిర్భావమునందు ఉన్నటువంటి మొదటి కదలిక. అందుకే భృగువుని అంత ఓర్పు పట్టారు ఆయన. అప్పుడు వెంటనే భృగువు మీద ఏదైనా ప్రతీకార చేష్ట చేస్తే అసలు వెంకటేశ్వర అవతారం రాదు. ఒకవేళ వచ్చినా ఓర్పు లేకుండా బయలుదేరిన అవతారం లోకానికి ఓర్పు ఏం నేర్పుతుంది? మీరు వెంకటాచలంలో చూడండి, క్యూలో ఒక్కడు సరిగ్గా నిలబడ్డం. అన్నీ ఎంత స్వార్థం ప్రతి చోట. ఇది ఎత్తి చూపాడు ఆయన. ఓర్పు నేర్చుకోండ్రా, సహనం నేర్చుకోండ్రా. ఆయన మొదటి కదలికలో అవతారమునందు ఏది కనపడుతుందో మీరు వెంకటాచల యాత్రయందు పరిశీలించండి. అది లేకపోవడమే మీకు యాత్రలో అందరిలో కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళండి ఆ ఓర్పు లేని స్థితి. కాబట్టి మహానుభావుడు ఓర్పుతో ఉండండి, సహనం నేర్చుకోండి నేర్పాడు మనకి. భార్యాస్థానం ఎంత గొప్పది నేర్పాడు మనకి. అంటే మీరు బాగా గమనించాలి, కలియుగంలో ఉండేటటువంటి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వెంకటేశ్వరావతారం ఎవరికైనా దర్శనం ఇచ్చిందా? అప్పటి వరకు ఎవరికైనా కనపడ్డా? ఎవ్వరికీ కనపడ్డా. వస్తూనే వెళ్ళి పుట్టలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు అంటే ఆయన ఎవరి కోసం చేస్తాడు? తనలో తాను రమించాడు. ఇప్పుడు కలియుగంలో జనుల్ని రక్షించడం కోసం బయలుదేరినటువంటి వెంకటేశ్వరావతారము పరిపూర్ణముగా ప్రకటనమై లోక ప్రయోజనాన్ని కల్పించడానికి కావలసిన రీతిలో ఆవిష్కృతమయ్యేటట్టు చూడవలసిన కర్తవ్యం మిగిలిన రూపాల మీద ఉంటుంది. అందుకని బ్రహ్మాధేను, శివో వత్స, గోపాలీ కమలాలయ. లక్ష్మీదేవి ఆవుల్ని అమ్మేటటువంటి స్త్రీగా మారిపోయింది. బ్రహ్మగారు ఆవుగా మారాడు, శివుడు దూడగా మారాడు. తిన్నగా తీసుకొచ్చి చోళరాజుకు అమ్మారు. ఎందుకు చోళరాజుకే అమ్మాలి ఆవుని దూడని? ఊళ్ళో ఆవు దూడ కొనుక్కునే వాళ్ళు లేరేంటి? అంటే చోళరాజుకే అమ్మడానికి కారణం ఏమిటంటే చోళరాజు నాగవంశమునకు చెందినవాడు. ఆయన పరిపాలన చేస్తున్న కాలంలో నెలకి 3 వానలు. ధర్మము శాస్త్రము పూర్తిగా నిలబడినటువంటి రోజులు. అంతటి ధార్మికుడు ఎక్కడున్నాడో అటువంటి చోట పరమేశ్వరుడు తప్పకుండా నిలబడి తీరుతాడు. ఇప్పుడు ఆ అవతారము లోకమునకు అందేటట్టుగా చెయ్యడానికి అక్కడికి వెళ్ళాలి ఆవు దూడ. అందుకని తీసుకొచ్చి చోళరాజుకి అమ్మింది ఆవిడ. అమ్మి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రహ్మగారు వెతుకుతున్నాడు, ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు? విష్ణువాంశగా అంతటా ఉంటాడు. లోకానికి పనికొచ్చేటటువంటి అవతారంగా ఇప్పుడు ఎక్కడున్నాడు సాకారంగా? రోజు గోపాల బాలుడు తీసుకెడుతున్నాడు. ఆ చోళరాజు గారి భార్యకి అదో సంతోషం. ప్రతి ఆవు పాలు దగ్గరుండి చూసుకునేది ఆవిడ. ఇవాళ ఆవు ఇన్ని ఇస్తోందా చూసుకునేది. కాబట్టి ఆయన రోజు తీసుకెడుతున్నాడు, ఆవుల్ని మేపుతున్నాడు, తీసుకొస్తున్నాడు. బ్రహ్మగారు వెతుక్కుంటున్నారు. ఒక రోజున బ్రహ్మగారు ఒక పుట్ట మీదకి వెళ్ళారు. స్వామి పుష్కరిణీ తీరంలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెడితే ఆ దివ్య లక్షణముల చేత తెలిసిపోయింది. తెలుస్తుంది పరమేశ్వరుడు సాకారముగా ఇక్కడ ఉన్నాడు అని. భాగవతంలో పోతన గారు అంటారు, సుహృతంబులయ్యశికులున్ కళ్యాణమి కాలమున్ అంటారు. వామనమూర్తిగా విష్ణువు నడిచొస్తుంటే అగ్నిశిఖలు పైకి లేచాయి మంగళప్రదంగా. అంటే అగ్నిశిఖ లేస్తోంది అంటే దైవాంశ సంభూతుడు, తపోనిష్టాగరిష్ఠులు, మహాపురుషులు వస్తుంటే అగ్నిశిఖలు పైకి లేస్తాయి. మంగళ సూచనలు తెలుస్తాయి. ఆ ఈశ్వర శక్తి ఉన్నటువంటి వాడు వచ్చాడు అని గుర్తు దానికి. కాబట్టి ఇప్పుడు
విష్ణువు ఆ పుట్టలో ఉన్నారు, బ్రహ్మగారు కనిపెట్టారు. వెంటనే వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి. ఓ, కలియుగాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతారం ఇందులో ఉంది. ఎప్పుడది పైకొచ్చి దర్శనం ఇవ్వాలి? దానిష్టం, ఆయనిష్టం, ఏ కారణానికి వస్తాడో పైకి. కానీ తన భక్తి ప్రకటనం తాను చేస్తూ ఉండాలి. అందుకని రోజు క్షీరధారలతో అభిషేకం చేశాడు. ఆయన వెంకటేశ్వరుడు తాగాడు అని లేదు పురాణంలో, అభిషేకం చేశారు అని ఉంది. ఆయన ఏదో పైనుంచి కురిపిస్తుంటే ఇలా నోరెత్తి తాగి పాలు తాగి జీవించవలసిన అవసరం ఉన్నవాడు కాదు ఆయన. ఆయన ఆవు పాలతో అభిషేకించాడు పరమాత్మని. అది బ్రహ్మగారి భక్తి. ఇప్పుడు రోజు ఆవు పాలు విడిచిపెట్టేస్తోంది, ఇంటికి వెళ్ళిపోతుంది, చుక్క పాలు ఇవ్వదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రాణికి. ఒరే, ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు కానీ తాగేస్తున్నావా? గోపాల బాలుడి మీద అనుమానం వచ్చి కొరడా చేత్తో పట్టుకుని చర్మము చేత తయారు చేయబడినటువంటి ఆయుధముతో పటకాతో కొట్టించింది. వాడు పాపం ఆ దెబ్బలకి హడిలిపోయి ఈ ఆవు ఏం చేస్తోందో, తన పాలు తానే తాగుతోందో, దూడకి తాగిస్తోందో, ఎక్కడన్నా విడిచిపెడుతోందో అమ్మ 1000 కళ్ళతో చూస్తానన్నాడు. మరునాడు ఆ ఆవునే పరిశీలిస్తున్నాడు. ఇన్ని దెబ్బలు తినున్నాడు కదా, ఈ ఆవు వల్ల ఇన్ని దెబ్బలు తిన్నాడని కక్ష ఉంది కడుపులో. ఆ ఆవు వెళ్ళి పుట్ట మీద నిలబడి పాలధారల చేత వెంకటేశ్వరుణ్ణి అభిషేకిస్తోంది. చూశాడు. బ్రహ్మగారిది సంతోషం. సమాసిన్యచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయా. పొంగుతో ఆయన విడిచిపెడుతున్నాడు పాలు. ఈ గోపాలుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అరే, ఈ ఆవు పాలు తీసుకెళ్లి పుట్టలో పోసేస్తోందిరా, దీనివల్ల నీ దెబ్బలు తిన్నాను. అపారమైన కోపం వచ్చిన వాడి బుద్ధి భ్రంశమైపోతుంది. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా ఆలోచన ఉండదు. వెంటనే గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. ఇప్పుడు ఆ గొడ్డలి తిన్నగా వచ్చి ఆవు మీద పడిపోతోంది. మీరు బాగా గమనించాలి, ఇప్పటి వరకు వెంకటేశ్వరుడు పైకి ఎక్కడా ప్రకటనము కాలేదు, ఎవ్వరికీ కనపడలేదు. ఆయన ఆవు మీదకి గొడ్డలి వచ్చి పడిపోతోందన్నది బాహ్యనేత్రంతో చూడడానికి ఆయన బయట లేడు, పుట్టలో ఉన్నాడు. పుట్టలో ఉన్నవాడైనా బయట ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నవాడు. బయట ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నవాడైనా ఇప్పటి వరకు పైకి కనపడనివాడు. అంటే ఆయన కనపడడానికి, ఆయన కనపడి సందేశం ఇవ్వడానికి కావలసినంత బలవత్తరమైన కారణము అప్పటి వరకు ఆయనకి గోచరించలేదు. లోపలే ఉన్నాడు. గొడ్డలి వచ్చి ఆవు మీద పడుతోంది. అకస్మాత్తుగా గొడ్డలికి ఆవుకి మధ్యలో పైకి లేచాడు. పైకి లేచేటప్పటికి గొడ్డలికి తలడ్డొచ్చింది. కుఠారాణేతి తీవ్రేణ తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా. ఆ గొడ్డలి తగలగానే 7 తాడి చెట్లంత నెత్తురు ధార పైకి లేచింది. అంత నెత్తుటి ధార చూసి చూడడం ఏమిటి, ఆ గోపాలుడు నేల మీద పడి మరణించాడు. నేను ఇక్కడ వరకే చెప్పాను అనుకోండి, అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకోటి లేదు అని గుర్తు. ఆవు మీద గొడ్డలి పడుతుంటే ఎందుకు లేవాలి? బ్రహ్మగారి మీద పడుతోంది ఆ గొడ్డలి. తనని ఆశ్రయించిన భక్తుడు మంచిదే. అంతకన్నా ప్రబల కారణం ఏమిటో తెలుసా అండి? గోవు మీద గొడ్డలి పడుతోంది. ఆవు తన కళ్ళెదుర చనిపోవడానికి వీలు లేదు. గోరక్షణ, భూరక్షణ, గో సంరక్షణము ఎంత అవసరమో వెంకటేశ్వరావతార ప్రప్రథమ సందేశం. ఆవు తన కళ్ళెదుట మరణిస్తుంటే తాను బయటికి వ్యక్తము కాకపోతే అర్థం లేదు ఇంక అసలు. అందుకని ఆయన పైకి వచ్చేసాడంతే. ఆవు ఒంట్లోంచి వచ్చినటువంటివి ఏమున్నాయో ఆ 5 పంచగవ్యములు అంటారు. గవ్వు అంటే గో సంబంధము అని. పంచగవ్యములు అంటే ఆవు శరీరము నుండి వచ్చినవి. పాలు, పెరుగు, నెయ్యి, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అని అర్థం. ఆవు మూత్రము, ఆవు మలము, ఆవు పేడ, ఈ 5ంటిని కలిపితే పంచగవ్యం అంటారు. ఈ 5టిని కానీ కలిపారనుకోండి సమంత్రకంగా పంచగవ్య ప్రాశనము అని చేయిస్తారు. మీరు చూస్తుంటారు స్వస్తి పుణ్యాహవాచనము అని ఉంటుంది. స్వస్తి పుణ్యాహవాచనం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు పీటల మీద కూర్చున్నాడు అనుకోండి, అది చాలా పెద్ద కార్యం. కూర్చున్నాడు పీటల మీద. పార్వతీ కళ్యాణానికి పీటల మీద కూర్చున్నాడు. పార్వతీ కళ్యాణం మాటలు కాదు. ఇప్పుడు ఆయన్ని అలా కూర్చోపెట్టి కళ్యాణం చేయించకూడదు. పంచగవ్య ప్రాశనం ఆయనకి చేయించి అప్పుడు కళ్యాణం చేయించాలి ఆయనతో. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో చేసినటువంటి పాపాలు ఆయన శరీరంలో 2టిని పట్టుకుంటాయి. త్వక్ అస్థిగతం పాపం,
దేహే తిష్టతి మామక. ఈ శరీరంలో ఎముకని చర్మాన్ని పాపం పట్టుకుని ఉంటుంది. ఆ పాపం పట్టుకుని ఉన్నవాడెవడో వాడు కళ్యాణంలో కూర్చుని కన్యాదానానికి అమ్మవారి తరపున కూర్చోడానికి వాడు అనర్హుడు. మీరు కూర్చోబెట్టినా యోగ్యత చెల్లదు, అది దోషభూయిష్టం అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే ముందు స్వస్తి పుణ్యాహవాచనం చేయించి పంచగవ్యములను కలుపుతారు, కలిపి పంచగవ్య ప్రాశనం చేయిస్తారు. ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ మూడిటిని కలిపి దర్భతో తీసుకొచ్చి నాలిక చాపవాయా అని నాలుక మీద రాస్తారు. రాస్తే దాన్ని చప్పరించి మింగాలి లోపలికి. అది మింగాడు అనుకోండి, దానికి ఒక శక్తి ఉంది, అది అస్థి త్వక్క గతం పాపం ని కాల్చేస్తుంది. మంత్రం అదే చెప్పిస్తారు పంచగవ్యం ఇస్తే. ఇది ఇంధనం, అగ్నిహోత్రం ఇంధనాన్ని ఎలా కాలుస్తుందో అలా కాల్చేస్తుంది పంచగవ్యం. అంటే ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశి యొక్క మలము కూడా సేవించడానికి అనర్హము. ఒక్క శ్వాసనతో కూడినది, పాపమును తొలగించగలిగినది, భూశుద్ధి చెయ్యగలిగినది ఆవు పేడ ఒక్కటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.